వేదశాలి. మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఈయన తల్లిదండ్రులు జగన్నాథం వెంకమ్మ. 18 ఏళ్లకే have glorified their mother country. C.V. Raman is one of them. He is one of the scientists of India. Chandrasekhar Venkata Raman was born on 7th November 1888. Thanks for this talk. One of the greatest scientists of India. His full name was Chandrasekhar and Venkata Raman. Today I am talking about the great scientist Dr. Narasimha Rao Garu. He researched on cytoplasm. Dr. Kotu Narasimha Rao was born in a small village in Guntur district in Andhra Pradesh on 1930. He completing his school and college, and he went to receive his master's degree from the Indian Agricultural Research Institute. After working for 5 years, నాటి పశ్చిమ గోదావరి జిల్లా జయమవరంలో 1895 జనవరి 12న జన్మించారు. వెంకమ్మ Today I am telling about Stephen Hawking. Stephen Hawking was a physicist, cosmologist and professor. He was born on 8th January 1942 in England, New York. His full name was Stephen William Hawking. ఉండేవారు. ఆ తర్వాత మిగతా దేశాల్లో శాస్త్రవేత్తలు నెమ్మదిగా పుంజుకున్నారు. కానీ ప్రాచీన కాలంలో మనకి శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఫస్ట్ భారతదేశంలోనే ఎక్కువ ఉండేవారు. అంటే ప్రపంచ చరిత్రలో భారతీయ శాస్త్రవేత్తలు చేసిన కృషి ఎనలేనిది. అందులో మనకి సార్ సివి రామన్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. సార్ సివి రామన్ మన భారతీయ శాస్త్రవేత్త, తమిళనాడులో జన్మించినటువంటి శాస్త్రవేత్త. ఆయన రామన్ ఎఫెక్ట్ అనే ఒక భౌతిక శాస్త్ర ప్రక్రియని ఈరోజు కనుక్కున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరము కూడా మనం సార్ సివి రామన్ గారు కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ ని గుర్తు చేసుకుంటూ కూడా మనం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఈయన రామన్ ఎఫెక్ట్ ని కనుక్కున్న సంవత్సరము 1930వ సంవత్సరం. అయితే జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఇటీవల కాలంలో 1980s నుంచి మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎందుకని జరుపుకుంటూ ఉంటాము? మనం కూడా భావి భారత శాస్త్రవేత్తలమై మనం కూడా సైన్స్ లో ఎన్నో ఆవిష్కరణలు చేయాలి. ఆయన్ని మనం ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుని మీలాంటి బాలమేధావులందరూ కూడా, బాల శాస్త్రవేత్తలందరూ కూడా మంచి శాస్త్రవేత్తలుగా భవిష్యత్తులో ఎదగాలని మీకులో స్ఫూర్తి నింపడం కోసము ఈరోజు ప్రజల నుంచి కూడా ఈ సైన్స్ ప్రదర్శనలు ప్రదర్శించుకోవడం, ఎలక్ట్రిషన్ కాంపిటీషన్స్. అంటే మనకి చెప్పాలంటే సైన్స్ లేని ప్రకృతి అనేది లేదు. ప్రకృతి నుంచి మనం సైన్స్ని అలా డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం. సైన్స్ అనేది మనలో దాగి ఉంది, ప్రకృతిలో దాగి ఉంది. దాన్ని బయటికి తీయడాన్ని మనం ఆవిష్కరణ అని అంటాం. ఆ ఆవిష్కరణలు మనం ఎంతమంది ఎక్కువ చేస్తే ఇప్పటి వరకు మనం కంప్యూటర్ బాగుంది అనుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ ఎవరు కనుక్కున్నారు? మనమే కనుక్కుంటున్నాం. అంటే ఎందుకు అనుకున్నాం? మా చిన్నప్పటి నుంచి కూడా మనం ఏదో ఒకటి మన చుట్టూ జరిగేదాన్ని
నిశ్చితంగా పరిశీలించి చూస్తే ప్రతి దానిలోనూ కూడా మనకి సైన్స్ అనేది దాగి ఉంటుంది. ఉదాహరణకి తులసి మొక్కను చూస్తూ అక్కడ దండం పెట్టుకోవాలని చెప్తారు హిందువులు. ఎందుకు చెప్తారు? ఆ తులసి గాలిని పీలిస్తే మనలో ఉన్న కొన్ని చెడు రోగాలు పోతాయి, మంచి శ్వాస ఉంటుంది. అంటే పూర్వం నుంచి మన పెద్దలు చెప్పిన ప్రతిదీ కూడా మూఢనమ్మకం కాదది. అది మనం సైన్స్ పరంగా వాళ్ళు మనకి ఆలోచించి చెప్పింది. చిన్నప్పుడు పొద్దున లేచి పరిగెట్టా అనేవారు. ఇప్పుడు ఎవరు పరిగెట్టట్లేదు. ఇప్పుడు ఏమని చెప్తున్నాం? మనం మంచి ఉపకాయం అది రాకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? రోజు పొద్దున ఎక్సర్సైజ్ చేయాలంటాం. అదేంటది? సరే, మనం చేసేటటువంటి ఒక ప్రక్రియ. ఈ విధంగా మనం చూసే ప్రతి విషయంలోనూ కూడా సైన్స్ అనేది దాగి ఉంది. సైన్స్ లేనిదే ఏమీ లేదు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి భారత శాస్త్రవేత్తలుగా ఎదిగి భారతదేశానికి మంచి పేరు తీసుకుని రాగలిగేలా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సైన్స్ టీచర్లకి నా కృతజ్ఞతలు. మన సీనియర్ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులైనటువంటి మూర్తి గారు మనల్ని ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. వేదికను అలంకరించిన మన ఇన్ఛార్జ్ ఉపాధ్యాయురాలు గారు గారు శ్రీ రాజరాజేశ్వర్ గారికి, అలాగే మిగిలిన ఉపాధ్యాయులందరూ కూడా నా నమస్కారాలు. మరి అందరికీ కూడా జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి మీరు భావి భారత శాస్త్రవేత్తలుగా ఎదగాలి అంటే మీలో కొన్ని లక్షణాలు చేకూరాలి. ప్రతి విషయాన్ని కూడా ఎందుకు అలా జరిగింది, ఎలా జరిగింది, ఏమిటి అనేది ప్రశ్నించుకోవాలి. ఈ సైన్స్ అనేది మన చుట్టూ దాగుంది, మన పరిసరాల్లోనే ఉంది. పరిసరాలని పరిశీలన చేయడం, అవి అలా ఎందుకు జరిగినాయి, దానికి కారణం ఏంటి అనేది విశ్లేషణ చేస్తేనే మీలో సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది కలుగుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు విశ్లేషణ చేయాలి. దీనికి చిన్న ఉదాహరణ తీసుకుంటే, మరి సివి రామన్ గారు తమిళనాడు రాష్ట్రంలో జన్మించారు. తిరుచానూరు దగ్గర చిన్న గ్రామము. మరి తండ్రి గారు చంద్రశేఖర్ అయ్యర్ గారు, అదేవిధంగా తల్లి గారు పార్వతి అమ్మాள் గారు. వాళ్ళు జన్మరీత్యా తమిళనాడులో జన్మించిన వాళ్ళ నాన్నగారు విశాఖపట్నంలో ఉద్యోగం చేశారు. ప్రతిరోజు బీచ్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారిని అడిగేవారు ప్రశ్న, ఏంటి, ఆకాశం నీలంగా ఉంది, సముద్రం నీలంగా ఉంది, ఈ రెండు నీలంగా ఉండడానికి కారణం ఏంటని వాళ్ళ నాన్నగారు అడిగేవారు. సివి రామన్ గారు వాళ్ళ నాన్నగారిని అడిగేవారు అనమాట. వాళ్ళ నాన్నగారు ఏంటి లెక్చరర్గా పనిచేసేవారు వైజాగ్లో. ప్రతిరోజు బీచ్కి వెళ్ళి ఆ సముద్రం వైపు ఆకాశం వైపు చూస్తూ ఈ అబ్బాయి సివి రామన్ గారు ఆకాశం నీలంగా ఉంది, అదేవిధంగా మరి సముద్రం యొక్క నీళ్లు కూడా నీలంగా ఉన్నాయి, కారణం ఏంటని వాళ్ళ నాన్నగారిని అడిగితే వాళ్ళ నాన్నగారు ఆ రెండు నీలంగా ఉంటాయని చెప్పారు, కానీ కరెక్ట్గా చెప్పలేకపోయారు. ఇప్పుడు అలా నీలంగానే ఉంటాయని చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి ఏమడిగాడంటే, మరి మేఘం వేస్తుంది కదా, మేఘం వేస్తే ఆకాశంలో మేఘం అట్టుకుంటుంది కదా, ఆ నీలం వచ్చి మరి సముద్రం మీద పడదు కదా అని అడిగాడు అన్నమాట. అంటే రెండు నీలంగా ఉంటాయని చెప్పాడు ఎవరు? వాళ్ళ నాన్నగారు. చెప్తే ఆకాశం యొక్క నీలంతనం నీటి మీద పడటం వల్ల నీరు కూడా నీలంగా ఉంటుందని చెప్పాడు వాళ్ళ నాన్నగారు. చెప్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, మరి ఒక్కొక్కసారి ఆకాశంలో మేఘాలు ఏర్పడతాయి కదా, మేఘాలు ఏర్పడినప్పుడు ఆ నీలం కిందకి కనిపించదు కదా, అప్పుడు నీళ్లు ఎందుకు నీలంగా ఉంటాయి అని అప్పితే వాళ్ళ నాన్నగారు కూడా సరైన సమాధానం చెప్పలేకపోయారు. అదే విషయాన్ని ఆ అబ్బాయి చిన్నతనంలో దృష్టిలో పెట్టుకుని ఏంటన్నమాట, ఆ విషయం మీదే అతని యొక్క చదువు మీద శ్రద్ధ చూపించాడు అనమాట. బాగా చదువుకునేవాడు, ప్రతి క్లాస్లోని కూడా మంచి క్లాస్ వచ్చేది. అతనికి ఏంటి డౌట్ ఉండిపోయింది చిన్నతనం నుంచి, నీలంగా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారు, ఆకాశం వల్లే నీరు కూడా దాని నీడ కింద పడి నీలంగా ఉంటాయని చెప్పాడు. కానీ మేఘాలు వేసినప్పుడు అది రాదు కదా, మేఘాలు వేసినప్పుడు కిందకి పడదు. ఆ కారణం సరైన సర్టిఫికేషన్ కాదని ఈ అబ్బాయి చిన్నతనం నుంచి కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేశాడనమాట,
అదే విషయం మీద చదువు బాగా కృషి చేశాడు. అదే విషయం మీద ఏం చేశాడు అనమాట, అనేక పరిశోధన చేశాడు. అనేక పరిశోధన చేసి ఏంటి నీలంగా ఉండడానికి రామన్ ఎఫెక్ట్ని కనుక్కున్నాడు అనమాట. నీలంగా ఉండడానికి కాంతి యొక్క లక్షణం వలన అవి పదార్థాల మీద పడి నీలంగా ఏర్పడతాయని చెప్పడం జరిగింది. మరి గాల్లో అనేక మనకి నీటి ఆవిరి, ఆక్సిజన్, నైట్రోజన్ ఇలా చాలా ఉంటాయి. ఈ పరమాణువుల మీద ఏమవుతుందన్నమాట, ఈ కాంతి పడి ఆ తరంగ దైర్ఘ్యం వల్ల మార్పు వచ్చి కొన్ని నీల రంగుగా కనిపిస్తాయని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని ప్రయోగపూర్వకంగా రామన్ కనిపెట్టాడు. ఈ రామన్ ఎఫెక్ట్ వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది. చాలా పదార్థాల వల్ల ప్రతి కణానికి కూడా ఈ రామన్ ఎఫెక్ట్ అనేది వర్తిస్తుంది. ప్రతి పదార్థానికి కూడా రామన్ ఎఫెక్ట్ అనేది వర్తిస్తుంది. అందువల్లనే మనం కెమికల్స్ తయారు చేయడానికి ఏం తయారు చేయడానికి దాని యొక్క లక్షణాలు తెలియాలి. వాటి యొక్క లక్షణాలు తెలియాలంటే దాని యొక్క రామన్ ఎఫెక్ట్ గురించి దాని లోపల ధర్మాలు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రతి దానికి కూడా ఈ కణజాలానికి కానీ ప్లాస్టిక్కి కానీ దేనికైనా కావాలి అంటే ఈ రామన్ ఎఫెక్ట్ అనేది మనకి అవసరము. కాబట్టి ఆ ముఖ్యమైన విషయాన్ని అతను కనుక్కోవడం జరిగింది. కనుక్కోవడానికి కారణం ఏంటి, రెండు నీలంగా ఉండడానికి కారణం ఏంటని కనుక్కుని సరైన సమాధానం లేక దాని మీద అనేక బాగా చదివి ఏం చేశాడనమాట, తన సమస్యను చేసుకుని పరిశోధన చేసి ఏంటనమాట ఆ విషయాన్ని కనిపెట్టడం జరిగింది. ఆసియా ఖండంలోనే మొదటి నోబెల్ బహుమతి వచ్చింది. మన ఆసియా ఖండంలోనే భౌతిక శాస్త్రానికి మొదటిసారిగా నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. తర్వాత అనేక బహుమతులు కూడా ఆయనకు వచ్చినాయి. మన భారతదేశంలో కూడా ఈ సివి రామన్ గారికి భారతరత్న బిరుదుని ఇవ్వడం అనేది జరిగిందనమాట. తర్వాత వచ్చేసరికి ఇదే విషయం మన ఎవరు అబ్దుల్ కలాం గారు కూడా వాళ్ళది కూడా తమిళనాడే. మరి ఆయన కూడా బీచ్లోకి వెళ్ళేవారు. ఆయన బీచ్లోకి వెళ్ళి ఆకాశంలో ఎగిరే పక్షులు చూసేవాడు. ఆకాశంలో పక్షులు ఎందుకు ఎగురుతున్నాయి, ఎగరడానికి కారణం ఏంటి, ఆ ఎగరడం వలన అతనికి ఒక ఆలోచన వచ్చింది. మరి ఆకాశంలో ఎగిరే విమానం గురించి మనం పరిశోధన చేద్దాము, ఆకాశంలో ఎగిరే విమానం గురించి పరిశోధన చేద్దాం. ఆ పక్షి ఆధారంగా చేసుకుని అతను చదవడం మొదలుపెట్టాడు. ఏంటి, ఏరోనాటిక్స్లో జాయిన్ అయ్యాడు. ఏరోనాటిక్స్ అంటే విమానాలు తయారీ, విమానాలు ఎగరడం ఇవన్నీ. దాని మీద తయారయ్యి అతను ఆ రంగంలో మంచి కృషి చేశాడు. అతను కూడా మంచి శాస్త్రవేత్త కింద పేరు పొందాడు అనమాట. ఈ విధంగా మరి మీరు చిన్నతనం నుంచి కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం ఆధారంగా మీరు కష్టపడి చదివి దాని మీద మరి ముందుకు వెళ్ళాలి అంటే మీకు ఈ అంటే ఏంటంటే మన చుట్టూ ఉండే పరిసరాలని పరిశీలన చేయాలి. అవి ఎందుకు అలా జరిగినాయి అనేది మనకి దాని రీజన్ తెలుసుకోగలగాలి. రీజన్ తెలుసుకోవాలంటే మీరు కొన్ని ప్రయోగాలు చేయాలి. ఈ విధమైన ఒక స్టెప్ వారీగా చేసుకుంటూ వస్తే దానికి ఒక చోట ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఇంకోసారి విజయం అనేది వస్తుంది. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు తయారు చేయడానికి చాలా కృషి పడ్డారు. ఎన్నోసార్లు చేశాడు, ఫెయిల్ అయింది, మళ్ళీ చేశాడు, మళ్ళీ ఫెయిల్ అయింది, మళ్ళీ చేశాడు, 99 సార్లు చేసినా ఫెయిల్ అయింది. అయినా కానీ అతను పట్టుదల వేయలేదు. అలా కృషి చేస్తూనే ఉన్నాడు. 100సారి విజయాన్ని సాధించి ప్రపంచానికి వెలుగుకు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏం చేయాలన్నమాట, ఇప్పటి నుంచి కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని మీరు మంచిగా రాణించి భవిష్యత్తులో మంచి వ్యక్తిత్వాన్ని గురవుతారని నేను కోరుకుంటూ ఇందులో నేను విరమించుకుంటాను. వారు కనిపెట్టిన రామన్ ఎఫెక్ట్ గురించి చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. అలాగే మీరందరూ కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని కోరి ఉన్నారు. మరి వారి ఆకాంక్షను మీరందరూ నెరవేరుస్తారని ఆశిస్తున్నాను. ఈ సైన్స్ డే సందర్భంగా నేను కూడా మీకు అదే కోరుతున్నాను. మీలో శాస్త్రీయ దృక్పథం అలవడాలి. సైన్స్ అంటే ఒక వాస్తవం, సైన్స్ అనేది ఒక నిజం, సైన్స్ అంటే ఒక ప్రశ్న. ప్రశ్నించడం ద్వారానే ఆధునిక మానవుడిగా డెవలప్ చెందడం జరిగింది. ప్రశ్నించడం ద్వారానే ప్రపంచం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం జరిగింది. ప్రపంచంలోని సైన్స్ అభివృద్ధి చెందిందంటే ప్రశ్నించడం ద్వారానే. మీకు మేము పాఠం చెప్పేటప్పుడు సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ పద్ధతి అని ఒకటి చెప్తాం. మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ముందు పరిశీలిస్తాం. ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుంది అనేది పరిశీలిస్తాం. సమస్య ఏమిటి, ఎందుకు జరుగుతుంది, దానికి కారణం ఏమై ఉంటుంది, పరికల్పన ఉంటుంది అనేది ఆలోచిస్తాం.
వివిధ కారణాలని మనం లిస్ట్ అవుట్ చేసుకొని వాటి మీద ప్రయోగాలు చేసి చివరికి పరిష్కారాన్ని కనుక్కుంటాం. మనం ల్యాబ్లో చేసే ప్రయోగాలు అదే, సైంటిస్టులు చేసే విధానం కూడా అదే. ఇదే శాస్త్రీయ విధానం మన జీవితానికి కూడా అన్వయించుకుంటే మనం అన్ని విధాలుగా డెవలప్ అవుతాం. ఆరోగ్య రీత్యా కానివ్వండి, ఒక వ్యక్తిత్వంలో కానివ్వండి, తెలివితేటల్లో కానివ్వండి, అన్ని విధాలుగా మనం అభివృద్ధి చెందుతాం. ప్రతి విషయాన్ని మనం ప్రశ్నించే కోణంలో చూడాలి, పరిశీలించాలి, పరిశోధన చేయాలి, పరికల్పన చేయాలి, పరిష్కారం కనుగోవాలి, చివరికి విజయం సాధించాలి. అది చిన్నదైనా పెద్దదైనా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా. ఇది సైన్స్ అంటే, ఇదే శాస్త్రీయ దృక్పథం అంటే. వాస్తవిక దృక్పథం అంటాం మామూలుగా మన వాడుక భాషలో. అనేది మనలో ఉంటేనే మనం అభివృద్ధి చెందుతాం. రకరకాల విశ్వాసాలు, రకరకాల నమ్మకాలు ఉంటాయి. మామూలుగా మనుషులు ఎక్కువ మంది ఏది నమ్మితే అది నమ్ముతూ ఉంటాం. మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా చెప్తారో చేస్తూ ఉంటాం. వాస్తవం ఏదనేది మనం ఇంత త్వరగా గ్రహించాం. కానీ ఎన్నో వేల రకాల అభిప్రాయాలు ఉన్న వాస్తవం అనేది ఒకటే ఉంటుంది. ఆ వాస్తవాన్ని గ్రహించాలి. అది సైన్స్ మనకు చెప్పేది. ఆ వాస్తవిక దృక్పథాన్ని అలవర్చుకుంటేనే మన వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది, మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి మీరంతా కూడా శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని మీ జీవితానికి అన్వయించుకుని మీరు అభివృద్ధి పదంలోకి నడిపించాలని, మీరు ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ కలిగిన ఉత్తమ పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన సైన్స్ దినోత్సవ సమావేశాన్ని ఉద్దేశించి సీనియర్ బయాలజీ టీచర్ మన ఇందిరా గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ఇన్ఛార్జి ప్రధాన సైన్స్ లేనిదే మరి మనకి చాలా కష్టమే. ఈరోజు కడుపు నిండా అన్నీ కూడా తింటున్నామంటే, చక్కగా ఏమైనా జబ్బులు వచ్చినా నయాలు అవుతున్నాయంటే ఇవన్నీ కూడా ఈ శాస్త్రవేత్తలు మన కోసం మరి రాత్రి పగలు కష్టపడి ఎంతో శ్రమించి ప్రాణదానాన్ని చేసినవాడు. శాస్త్రవేత్తలు అంటే మాటలు కాదు, వాళ్ళకు కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేసి మన కోసం ఎన్నో కొత్త కొత్త సంగతులు కనిపెట్టి మనకు సహాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో మరి అంతా కూడా మన టీచర్సే చెప్పేశారు. నేను మీకోసం యాక్షన్ సాంగ్స్ అనేవి సైన్స్ కూడా అబ్దుల్ కలాం గారి గురించి ఉన్నాయి, కానీ మరి ఏదైనా ఈ సమయంలో మీకు చిన్న సాంగ్ వినిపింపు చేద్దామని. ఇప్పుడు ఉదయం నుంచి మనం నిర్వహించుకున్నటువంటి వ్యాసరచన పోటీల్లోనూ, వక్తృత్వ పోటీల్లోనూ, క్విజ్ పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి మీ సోదరమణులకి ఇప్పుడు బహుమతి ప్రదానోత్సవం జరగబోతుంది. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి సహకరించాలి. ఎలక్యూషన్ పోటీల్లో, స్పీచ్ కాంపిటీషన్ అంటే వక్తృత్వ పోటీల్లో మొదటి బహుమతి పొందిన విజేత వి దీపికాశ్రీ, 9th A సెక్షన్. వెల్కమ్ టు ది డయాస్. ఇప్పుడు అమ్మాయికి మన ప్రధాన ఉపాధ్యాయుని వారు బహుమతి అందిస్తారు. 9th B. విజేతలకి ఎస్ఆర్ రైటింగ్ ఫస్ట్ ప్రైజ్ కే కమల 7th A, సెకండ్ ప్రైజ్ ఎస్ సురేఖ 8th A, థర్డ్ ప్రైజ్ సిహెచ్ దేవిశ్రీ రమ్య 8th A. ఎస్ఆర్ రైటింగ్ లో సెకండ్ ప్రైజ్ ఎస్ సురేఖ 8th క్లాస్ A సెక్షన్. సత్యవతి గారు, ఇంగ్లీష్ టీచర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. లెక్కల మాస్టర్ PVVSN రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మరి ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించుకొని విజయవంతంగా ముగించుకోవడానికి సహకరించినటువంటి స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే వారి యొక్క స్కౌట్ టీచర్స్ గైడ్ టీచర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.